హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మనకి 12th రోజు డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈవినింగ్ ఒక అలర్ట్ రావడం అయితే జరిగింది. ఆర్ఈసీ లిమిటెడ్ గురించి 439.25 దగ్గర ట్రేడ్ అవుతున్న టైంలో మనకి షిఫ్ట్ ఇన్ పుట్ ఆప్షన్ బ్యాండ్ అని చెప్పి ఒక అలర్ట్ రావడం అయితే జరిగింది. దీని అర్థం ఏంటి అంటే, పుట్ ఆప్షన్స్ బ్యాండ్ కిందకి షిఫ్ట్ అవుతుంది అన్నారు అంటే అది బేరిష్ అలర్ట్ అని. అదే కాల్ ఆప్షన్ బ్యాండ్ పైనకి షిఫ్ట్ అవుతుందని అలర్ట్ వస్తే దాని అర్థం బుల్లిష్ వ్యూ అని, అది పొజిషనల్ కోసం అని చెప్పేసి. సో ఈ అలర్ట్కి అర్థం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందని మనం మాన్యువల్గా ఒకసారి అనలైజ్ చేసుకుందాం. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో పబ్లిష్ అవ్వడానికి డిలే అయ్యి తర్వాత డేట్స్లో వచ్చినప్పటికి కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం ట్రేడింగ్ కోసం ఇచ్చే అడ్వైజరీ కాదు, ఇది కేవలం అలర్ట్స్. కాబట్టి అలర్ట్స్ రైట్ టైంలో మనకి మార్కెట్లో ఏ టైంలో ఎక్కడ మూమెంట్ జరుగుతుంది, ఏవి మనం కన్సిడర్ చేయాల్సిన మూమెంట్స్ అని చెప్పడం కోసం వచ్చే అలర్ట్స్. కాబట్టి దీని నుంచి మనం మాన్యువల్గా కూడా ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలనేది నేర్చుకొని నెక్స్ట్ ఇంకొక దానికి మీరు మీ స్టాక్ సెలెక్షన్లో ఇలాంటి అనాలిసిస్ వాడుకొని ఏం చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించండి తప్ప మిస్ అయిపోయాను, మీరు వీడియో చేసిన దానికి పోస్ట్ అయిన దానికి మధ్యలో చాలా డేట్స్ డిఫరెన్స్ వచ్చింది అనే దాని గురించి కన్నా ఈ టాపిక్లో ఏం చెప్పాము, దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలనేది మీరు నేర్చుకొని నెక్స్ట్ దానికి మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్లో జస్ట్ ఒక ట్రేడ్ కోసం అని కాకుండా. సో లేదు రియల్ టైంలో నాకు ఇలాంటి అలర్ట్స్ కావాలి అనుకుంటే మాత్రం డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే రియల్ టైంలో మీకు అలర్ట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆర్ఈసీ లిమిటెడ్లో పుట్ ఆప్షన్ బ్యాండ్ షిఫ్ట్ అవ్వడం అంటే ఏంటంటే, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఫస్ట్. ఇప్పుడు ఆర్ఈసీ లిమిటెడ్ 440 దగ్గర ట్రేడ్ అవుతుంది, 440.9 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర కొనే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటున్నారంటే ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు చాలా రకాల క్యాల్కులేషన్స్ చేసి ఈ లెవెల్ కన్నా కిందికి పడిపోదు అనుకున్నప్పుడు మాత్రమే అమ్ముతూ ఉంటారు. ఫర్ సపోజ్ 440 లెవెల్ కన్నా కిందికి పడదు అని ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు చాలామంది ఫీల్ అయ్యి 440 లెవెల్లో ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకుందాం. ఇదే హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 440 లెవెల్లో ఉంది అనుకుందాం. అంటే దీనికన్నా కిందికి పడదు అని ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఏదో ఒక కారణం చేత ఒక పాయింట్లో వీళ్ళకి 440 లెవెల్ దగ్గరకు వచ్చేసింది. వీళ్ళు అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు ఏ 445 446 దగ్గర ఉన్నది, ఈరోజు 440 దగ్గర దాకా వచ్చింది. అంటే వీళ్ళు రిస్క్లో పడడానికి అవకాశం అయితే పెరిగింది కదా. మొన్నటి వరకు పైన ఉంది, ఇది మనం సేఫ్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఈరోజు మేబీ రేపు పొద్దున 1% దిగినా కూడా మనం లాస్లోకి రావడానికి అవకాశం వస్తుంది కదా అని భయంతో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే 440 నుంచి నెమ్మదిగా ఇక్కడ నుంచి అన్వైండ్ అయిపోయి ఇంకొంచెం కిందికి, అంటే 440 నుంచి 400 లెవెల్స్లోకి షిఫ్ట్ అయిపోయారు అనుకోండి ఆప్షన్స్. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు వేరే వాళ్ళకి ఆ రిస్క్ని ట్రాన్స్ఫర్ చేసి కింద లెవెల్కి షిఫ్ట్ అయ్యారనుకోండి, దీన్ని పుట్ ఆప్షన్ బ్యాండ్ షిఫ్ట్ అంటాం, డౌన్ సైడ్. సో ఇలా షిఫ్ట్ అవుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లెవెల్లో వాళ్ళు కంఫర్టబుల్గా లేరు, ఇంకొంచెం కిందికి వెళ్దామని. అంటే ఫైర్ వస్తుంది, మన చేతులకి దగ్గరలోకి వచ్చింది, కాలబోతుంది అన్నప్పుడు కొంచెం కొంచెం వెనక్కి జరుగుతూ ఉంటాం కదా. అదేవిధంగా వీళ్ళు కూడా ఈ పాయింట్లో కంఫర్టబుల్గా ఇప్పటి వరకు కూర్చున్న వాళ్ళు ఇంకొంచెం కింద స్ట్రైక్కి, ఆ కింద స్ట్రైక్కి షిఫ్ట్ అవుతున్నారు అని అర్థం. సో దీన్ని ఎలా కనిపెడతాము అంటే, ఇది 1 డేలో లేదా 1 మూమెంట్లో కనిపెట్టేది కాదు, ఇది ఒక ఆల్గరిథం. ఈ ఆల్గరిథంలో ఏంటంటే మనం లాస్ట్ 1 మంత్ నుంచి, అంటే మంత్ బిగినింగ్లో ఈ పుట్ ఆప్షన్ ఎప్పుడైతే రాయడం స్టార్ట్ అయిందో ఇక్కడ ఈ స్ట్రైక్లో, ఆ రోజు నుంచి అనలైజ్ చేయబడుతుంది. ఇక్కడ నుంచి అన్వైండ్ అయినప్పుడు ఐవీస్ ఏం చేస్తున్నాయి అంటే, ఐవీస్ని బేస్ చేసుకొని అమ్ముతున్నారా లేదా కొంటున్నారా అనేది డిసైడ్ అవుతూ ఆ పాయింట్లో అమ్మిన వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు, కిందకి షిఫ్ట్ అయ్యారా లేదా కంప్లీట్గా ఈ కాంట్రాక్ట్ బయటికి ఎగ్జిట్ అయిపోయిందా అనే అనాలిసిస్ అనేది ఆల్గరిథంలో జరుగుతూ మనకి రైట్ మూమెంట్లో ఎక్కువ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవ్వకుండా ఉన్న ప్లేస్లో నుంచి కిందికి షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, భయాన్ని పెంచుకుంటూ వెనక్కి వెళ్తున్నారు. కాంట్రాక్ట్లో నుంచి ఎగ్జిట్ అయ్యే ఉద్దేశం లేదు వాళ్ళకి, కానీ వెనక్కి జరుగుతున్నారు. ఇంకొంచెం కిందికి వస్తుందేమో, ఇంకొంచెం కిందికి వస్తుందేమో అని వెనక్కి జరుగుతున్నారు అని అర్థం. ఇలాంటి ప్యాటర్న్ మనకి ఆల్గరిథం కనిపెట్టినప్పుడు ఏంటంటే మనకు అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పుట్ ఆప్షన్ బ్యాండ్ షిఫ్ట్ అయింది కిందకి అని అలర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే, ఇది హ్యూజ్గా ఫాలో అవుతుందని కాదు, కానీ ఏ పాయింట్లో అయితే మనకి ఈ అలర్ట్ వస్తుందో
ఆ టైంలో నెక్స్ట్ హైయెస్ట్ పుట్ ఆప్షన్ ఏది ఉందో ఆ పాయింట్ వరకు మార్కెట్ పడడానికి అవకాశం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంది అంటే 440 దగ్గర మనకి అలర్ట్ రావడం జరిగింది అంటే 440 దగ్గర ఉన్నటువంటి పుట్ ఆప్షన్స్ అనేవి కిందకి షిఫ్ట్ అయ్యాయి. ఎక్కడికి షిఫ్ట్ అయ్యాయి? హైయెస్ట్ మళ్ళీ నెక్స్ట్ పుట్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే 400. అంటే 440 నుంచి 400 వరకు అంటే 40 పాయింట్స్ మనకి ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి అవకాశం ఉంది. ఇది 100% కరెక్టా అంటే మనకు 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ ఎవరు మనకేం చుట్టాలు కాదు కదా, వచ్చి లియో నేను ఇక్కడ కొన్నాను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కింద పెట్టాను అని ఎవరు చెప్పట్లా. ఇది కేవలం మనం ఏం చేస్తున్నామంటే డాటాలోని ఐవీస్ని బేస్ చేసుకొని ప్రైజ్ యాక్షన్ని అండ్ మూమెంట్ని బేస్ చేసుకొని మనం ఒక అనాలిసిస్ చేసి మేబీ ఇది జరుగుతుంది లోపల అంటే ఈ బయాస్ షిఫ్ట్ అవుతుంది అనేది ఒక అనాలిసిస్ మనం ఒక సిస్టమ్ని బేస్ చేసుకొని తెచ్చుకున్నది. కాబట్టి మనం ఇందులో ప్రాబబిలిటీ ఏంటి అంటే 80% ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. 80% ఆఫ్ ప్రాబబిలిటీ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి స్ట్రాటజీస్ 100 చేస్తే 80 టైమ్స్ మాత్రమే మనం ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, 20 టైమ్స్ మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని. అంటే మీరు 100 టైమ్స్ చేయాలి అంటే మార్కెట్లో 100 ట్రేడ్స్ చేసేంత వరకు మీరు బ్రతికుండాలి కదా. మీరు ఇప్పుడు ఫస్ట్ ట్రేడే ఇది చూశారు, ఇది చూడగానే మీ దగ్గర ఉన్న మొత్తం మనీ తీసుకెళ్ళి ఇందులో పెట్టేశారు అనుకోండి, ఈ 20 ట్రేడ్స్ ఏవైతుందో అదే సినారియో ఈరోజు వచ్చింది, మనం స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం, ప్రీవియస్ హైకి వెళ్ళిపోయింది, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం, మన క్యాపిటల్ మొత్తం పోయింది, కంప్లీట్ క్యాపిటల్ అందులో పెట్టేసాం, క్యాపిటల్ మొత్తం పోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటిది వచ్చినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయడానికే మీ దగ్గర మనీ లేనప్పుడు ఈ స్ట్రైక్ రేట్తో మీకు అసలు సంబంధమే ఉండదు. కాబట్టి ఇలాంటివి మనకి 80% స్ట్రైక్ రేట్తో ఏదైనా ఒక స్ట్రాటజీ వచ్చింది అంటే దాంట్లో 100 ట్రేడ్స్ నేను పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి వాటిల్లో అన్నప్పుడు ఏం చేయాలి అంటే మన క్యాపిటల్లో 10% లేదా 5% మాత్రమే ఇలాంటి స్ట్రాటజీస్లో పెట్టి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వస్తున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని ప్రాఫిట్లోకి వస్తాయి. ఓవరాల్గా మీరు 100 ట్రేడ్స్ మీరు దీని మీద చేసినప్పటికీ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిట్లో 80% ఆఫ్ ద టైం ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ తీసుకున్నప్పుడు 1:2 ప్రకారంగా తీసుకున్నా కూడా మీరు మీ ఇన్వెస్టెడ్ మనీ పైన ఎక్కువ శాతం అంటే 30-40% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పర్ యానం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని ఇలాంటి స్ట్రాటజీస్లో మీరు ట్రేడ్ చేసినట్లయితే లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ టైంలో ఏం చేస్తుంది అనేది మనం చూడండి. ఓన్లీ ఆప్షన్స్ ఒకటే బేస్ చేయకుండా ఏదైనా ఏ ఆల్గరిథం అయినా సరే మన యాప్లో ఏం చేస్తుంది అంటే స్పెసిఫిక్గా ఒకదానికి 100% వెయిటేజ్ ఒకే ఒక ఐటమ్కి ఇవ్వకుండా, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్ ఆప్షన్ బ్యాండ్ షిఫ్ట్ అవ్వడం అనే దాని మీద 60% వెయిటేజ్ ఇస్తే ఇంకొక 40% ప్రైజ్ యాక్షన్ పైన, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన అండ్ డెలివరీస్ పైన, పీసీఆర్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీటికి కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకు అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ ఒకే ఒక డాటాను బేస్ చేసుకొని ఎంటర్ అవ్వకుండా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మనకి కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోవడం, మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు, మార్కెట్ అంటే నా ఉద్దేశంలో ఇక్కడ ఆర్ఈసీ లిమిటెడ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఆర్ఈసీ పైకి వెళ్తున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోవడం, మళ్ళీ కిందికి వెళ్తున్నప్పుడు పైకి పెరగడం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ప్రైస్ పైకి వెళ్తూ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినట్లయితే లాంగ్స్ బిల్డ్ అయినట్టు, అదే ప్రైస్ కిందికి పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినట్లయితే షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు. గత 2 మంత్స్గా మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్లో కంటిన్యూస్గా షార్ట్స్ మాత్రమే బిల్డ్ అవుతున్నాయి ఆర్ఈసీలో. లాంగ్స్ అనే సంఖ్య చాలా తక్కువగా ఉంది. మీరు ఇక్కడ నుంచి చూడండి, మార్చ్ ఏప్రిల్ 2 నెలలు చూపిస్తున్నాను, అంటే మార్చ్ 1 నుంచి నేను ఇక్కడ వరకు చూపించాను. మీరు ఫిబ్రవరిలో కూడా చూసినట్లయితే ప్రైస్ పడిపోయినప్పుడు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది, ప్రైస్ పెరిగినప్పుడు చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ గత 3 మంత్స్ నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే షార్ట్సే బిల్డ్ చేస్తుంది తప్ప కొత్త లాంగ్స్ బిల్డ్ చేయట్లేదు. అంటే ఫ్యూచర్స్ పరంగా షార్ట్ బయాస్ ఉన్నప్పుడు, ఆప్షన్స్ పరంగా బ్యాండ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు, పీసీఆర్ కిందికి పడిపోతున్నప్పుడు, అంటే ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళ సంఖ్య పడిపోతున్నప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ప్రాఫిట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంత లాజిక్తో వెళ్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్లయితే ఎలా పార్టిసిపేట్ చేయాలి, 440 పుట్ ఆప్షన్ని కొనేసి 400 పుట్ ఆప్షన్ని అమ్మినట్లయితే బేర్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ కిందికి పడ్డా ఇదే పాయింట్లో బేరిష్ బయాస్తో కన్సాలిడేట్ అయిన 2 సినారియోస్లో మనకు ప్రాఫిట్ రావడానికి అవకాశం వస్తుంది. ఓన్లీ ఒకే ఒక సినారియో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఒకవేళ కనుక పైకి షిఫ్ట్ అయినట్లయితే
స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ ఇలాంటి స్ప్రెడ్స్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఇన్హెరిటెడ్గానే మనం ఆల్రెడీ స్టాప్ లాస్ ఏంటి అనేది మనం ఫిక్స్ అయిపోతాం కాబట్టి ఇక్కడ మీరు ఏ యాక్షన్ తీసుకోకపోయినా లిమిటెడ్ లాస్ అనేది తీసుకొని ఈ ట్రేడ్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి అలర్ట్ వచ్చినప్పుడు మీరు పార్టిసిపేట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.